విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు 3 days నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు. ఏదైనా ఒక్క సినిమా అన్నా తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము, సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టొచ్చని. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి 3 సినిమాలు రిలీజు, బట్ 3 సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం. సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఛాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి. సో ప్రొడ్యూసర్స్కి, ఆ సినిమాకి, హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి, వివేక్ అండ్ రవితేజ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనకకి వెళ్ళడం వల్ల 3 పెద్ద సినిమాలు, అలాగే హనుమాన్ 4వ సినిమాకి వస్తుంది. 4 సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది? అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఒక సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి, స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు ఛాంబర్ అడిగినందుకు, కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఒక మంచి పరిణామం. ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి, అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు. సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ 4 ఫిలిమ్స్, సో మహేష్ గారిది, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ హనుమాన్. సో వీటికి సంబంధించి ఫర్దర్గా సార్ట్అవుట్ అవుతూ ఉంటాయి. సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి, పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే, నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు, సార్ పెద్ద సినిమా ఏంటి, చిన్న సినిమా ఏంటి అంటే, పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా. అది చిన్నది కానీ హీరో ఉండని, హీరో లేకపోని. సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. సో తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, సో వారికి వెళ్తాయి. తర్వాత హనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి, ఛాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని. సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది సార్ట్అవుట్ అవుతుంది. సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్. టేకాఫ్ మీ దగ్గర నుంచే, ఎండ్ మీ నుంచే చేస్తుంది. అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్, మేము ఎంత రన్నింగ్లో ఉన్నా, ఈరోజు మీకు తెలుసు సడన్గా ఈ ప్రోగ్రాం కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ, నేను లాస్ట్ 1 week లేను. వచ్చిన సమయాన్ని దీనికి 4 o'clock వచ్చి ఒక 1 hour కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం. దీన్ని ఆల్ మీడియా, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికీ మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి. తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది. మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు, 0.1% కూడా మీకు లాభం లేదు. కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను. పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పని చేయడానికి ఎంతుజాదం ఉంటుంది. లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా, ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు, ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అని. అరే నేను ప్రెసిడెంట్ అయ్యా, అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి, నేను వెళ్తాను. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు, మీరు ఏదో అంటారు, దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు, మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి. కేర్ఫుల్. నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు, ఛాంబర్ ద్వారా జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది. ఇది మీరు అందరూ అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం. గుడ్ మార్నింగ్. మొన్న సాంగ్ లాంచ్కి ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్ జరిగింది, కానీ ఆ రోజు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి ఐ కుడెంట్ మీట్ యూ గైస్. ఆ రోజు చిన్న కాంట్రవర్సీ జరిగింది. మా సుమ్మగారు ఏదో కామెడీగా అంటే కూడా కొంచెం మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నిశాంత్ వీళ్ళంతా సుమ్మగారి గురించి తెలిసిందే కదా, కొంచెం ఏదో ఎటకారంగా అన్నారు, దాన్ని ఏం సీరియస్గా తీసుకోకండి, అక్కడతో మర్చిపోయింది. నా సినిమా అంటేనే ఏదో కాంట్రవర్సీ అయిపోతుంది, నేను లేకపోయినా కూడా. సో అది అలా అయింది.
ఇవాళ యాక్చువల్లీ ఇంత సడన్గా ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అవుతుంది, అది ప్రెస్ మీట్ జనరల్గా దాని గురించి డిస్కస్ చేయడానికి కాదు, సినిమా పోస్ట్పోన్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టాము. సినిమా పోస్ట్పోన్ చేస్తున్నాము, November 10th నుంచి November 24th రిలీజ్ చేద్దామని. మీరు అడిగేలోపు నేనే చెప్తున్నాను, అవును సినిమా ఇప్పుడు 4 సార్లు పోస్ట్పోన్ చేసాము. దాంట్లో 2 సార్లు ఏమో నాకు డేట్ సెట్ అవ్వక, ఐ మీన్ వేరే సినిమాలు పెద్ద సినిమాలు వచ్చి పట్టడం వల్ల అలా డిలే అయింది. దాని తర్వాత కొంచెం మేము కంటెంట్ కరెక్షన్స్ కోసం మేము డిలే చేసుకున్నాము. కానీ ప్రతిసారి కంటెంట్ కరెక్షన్ అనగానే ఏదో డిలే చేయగానే ఏదో కంటెంట్ చూసుకుని వీళ్ళకి డౌట్ వచ్చింది అందుకని డిలే చేశారు అన్నట్టుగా కాకుండా, ఆగస్ట్లో ఒకసారి మేము రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మేమే డెఫినెట్గా ఆపాము కంటెంట్ కరెక్ట్ చేసుకుంటానికి. సినిమా చూసుకుని దాంట్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అది కరెక్ట్ చేసుకోవడానికి సినిమా ఆపి పోస్ట్పోన్ చేస్తే తప్పేం లేదు కాబట్టి ఆ సెన్స్లోనే అప్పుడు పోస్ట్పోన్ చేసాం. ఇప్పుడు మాత్రం ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా, ఇండియా మ్యాచ్ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి. నేను లాస్ట్ ఈ మంత్లో నా 2 రిలీజెస్ అయినాయి, మ్యాడ్, లియో. రెండుకి నేను అబ్జర్వ్ చేశాను, ఇండియా మ్యాచ్ రాగానే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోతున్నాయి. అది ఇండియా మ్యాచెస్ అని సండే వస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు వచ్చేదేమో సెమీఫైనల్. హోప్ఫుల్లీ ఇండియా ఫైనల్కి వెళ్ళి వరల్డ్ కప్ గెలుస్తుందని అందరూ ఉంది కాబట్టి ట్రెండ్లో. నాకు 15 సెమీఫైనల్, 16 సెమీఫైనల్, 19 ఫైనల్ ఉంది. సో అన్నింటిలో రెవెన్యూ దెబ్బతినేస్తుంది, ప్లస్ కాంపిటీషన్లో 4 ఫిల్మ్స్లో వస్తుంది. ఈ టైంలో వచ్చి సినిమాని కిల్ చేయడం ఎందుకు అని 24th వెళ్దామని ఒక ఐడియాలో అందరం డిస్కస్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ 24th బెటర్ అన్నారని 24th పుష్ చేస్తాం సినిమాని. ఇది ప్రెస్ మీట్ కంటెంట్ నేను ఇవాళ పెట్టుదాం అనుకుంది. మీ డౌట్స్ అని ఉంటే అడగండి. అంటే ఇప్పుడు నేను పోస్టర్ పెట్టి అనౌన్స్ చేస్తే ఎలాగో మీరు ఏంటికి 4 సార్లు పోస్ట్పోన్ అయింది, 5 సార్లు పోస్ట్పోన్ అయింది, సినిమా మీద వీళ్ళకి డౌటా ఇది అని మీరే వేసేస్తారు ఎలాగో. అదన్నీ నేనే క్లియర్ చేద్దామని. ఈసారి సినిమా మీద ఏం డౌట్ లేదు, సినిమా అయిపోయింది, రెడీగా ఉంది, చాలా బాగుంది సినిమా, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, వైష్ణవ్ని కొత్తగా చూస్తారు. దాని గురించి కాదు, నేను చెప్పాను కదా, ఈ వరల్డ్ కప్ ఫీవర్ మరీ ఇప్పుడు నేనే ఉందనుకోండి, ఇండియా మ్యాచ్ వస్తే ఏం సినిమాకి థియేటర్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను, ఈ మ్యాచ్ చూస్తాను. ఇప్పుడు అన్నీ అంత టైట్ ఉన్నాయి మ్యాచెస్ అన్నీ, ప్లస్ ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్కి వచ్చాము, అన్ని మ్యాచెస్ ఇంపార్టెంటే కదా క్రికెట్ నచ్చే వాళ్ళకి. జనరల్గా ఇండియన్స్ అంటే క్రికెట్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో ఎందుకు ఆ టైంలో సినిమాని ఇప్పుడు అని డిస్ట్రిబ్యూటర్ సలహానే కదా, మరి ఎప్పుడైనా వాళ్ళు అదే చూడాలి కదా. కానీ చూస్తున్నాం కదా, లాస్ట్ టూ ఫిల్మ్స్లో 4 వీక్స్లో ఇండియా మ్యాచ్ వస్తే కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. దీపావళి సండే వచ్చిందండి, దీపావళి ఇస్ నాట్ హెల్పింగ్ అస్ దిస్ టైమ్. దీపావళి సండే వచ్చింది, ప్లస్ ఆ రోజు టైగర్ వస్తుంది. సో వీ డోంట్ వాంట్ షేర్ ద రెవెన్యూ షేరింగ్ చూసారు కదా దసరాకి ఎలా అయిందో, ఎందుకు అలా అని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్పోన్ చెయ్యొద్దని పోస్ట్ పెట్టాడు హీరో. అంటే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేము December 8th అనౌన్స్ చేసిన రోజున ఓన్లీ వరుణ్ గారు ఆపరేషన్ వ్యాలంటైన్ ఉన్నింది. సరే టూ ఫిల్మ్స్ సరిపోతాయి అనుకున్నాము, కానీ అనుకోకుండా సలార్ పుష్ అవటం వలన హాయ్ నాన్న ఎక్స్ట్రా వచ్చినాయి. ఇప్పుడు నాని గారు కానీ నితిన్ గారు కానీ మా బ్యానర్లో మాకు క్లోజ్గా అసోసియేటెడ్ హీరోస్. సో ఇప్పుడు అంత కాంపిటీషన్కి వెళ్ళి 4 సినిమాలు చేయటం ఎందుకు అని నేనేమన్నా అంటానేమో, విశ్వకి ఏమైనా ఆలోచించాడేమో. అసలు ఇంకా రిలీజ్ పోస్ట్పోన్మెంట్ వీటి గురించి అంత థాట్లో ఎవరం లేము, ఎందుకంటే ఇంకా షూటింగ్ జరుగుతుంది, ఇంకా ఒక సాంగ్ తీయాలి, అంత చూసుకోవాలి మేము. దాన్ని బట్టి ప్రశాంతంగా దాన్ని ఏం చేయాలనేది ఇంకా దానికి చాలా టైం ఉంది. డెస్పరేట్ ఏం లేదు, ఇప్పుడు ఒక డేట్ వేసిన తర్వాత పుష్ చేయాలంటే ఏ హీరో కన్నా బాధే కదా, దాన్ని డెస్పరేషన్ ఏమంటాం. ఇప్పుడు నేను వైష్ణవ్కి నిన్న ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్పారు పోస్ట్పోన్ చేద్దామంటే, హీరో కూడా అన్నారు 4 సార్లు డేట్ మార్చాం కదా వంశీ అని. కానీ డేట్ మార్చాం కాదనట్లేదు, కానీ మంచి కంటెంట్ ఇస్తే సినిమా ఎప్పుడైనా హిట్ సినిమానే కదా. అది హీరోలకి ఎప్పుడైనా ఒక వేసిన డేట్ మార్చాలంటే కొంచెం ఇబ్బంది కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే హీరోలకి నా ఫీలింగ్ ఉండుండొచ్చు, నేనేదన్నా వెనక్కి వెళ్తానేమో 4 సినిమాల మీద కాంపిటీషన్ కానీ తనకు అనిపించి ఉండొచ్చు. కానీ అసలు సినిమాలు కాంపిటీషన్ అని తర్వాత కదా, ముందు అసలు నేను ఇంకా సినిమా షూటింగ్ అయిపోయిందో సినిమా చూసుకోవాలా, సినిమా చూసుకుని ఇద్దరము కాన్ఫిడెంట్ ఉంటే ఆ డేట్కి రెడీ అయిపోతే ఆ డేట్కి వేసేస్తాం. మరి అది నెక్స్ట్ టైం విశ్వక్ కేసు మీరు అడగాలి. కానీ నేను అదే అంటున్నాను కదా, ఇంకా నేను విశ్వకే సినిమా చూసుకోలేదు, సినిమా చూసుకుని దాని పరిస్థితి ఏంటి అన్నీ దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆదికేశం మీదే ఉన్నాం, అంతా అయిపోయింది. ఒక సాంగ్ షూటింగ్ ఉంది. So coming back to this song, Avakaya Anjaneya. So this song first I want to thank Anudeep
ఫర్ హిస్ పేషెన్స్. సో ఈ సాంగ్ మీద ఆల్మోస్ట్ 2.5 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. సో డిఫరెంట్ స్టేజెస్లో. సో బట్ చాలా పేషెంట్గా ఇన్ని రోజులు ఈ సాంగ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. అండ్ హీఈస్ బీయింగ్ వెరీ హంబుల్ సేయింగ్ దట్ నేను అందులో ఏదో డీటెయిల్స్గా టెక్నికల్గా ఏదో చెప్పానని, బట్ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ మ్యూజిక్. సో మ్యూజిక్ గురించి నాకు ఏమీ తెలియదు. ఓవరాల్గా సాంగ్ విని నచ్చిందా నచ్చలేదా వరకే చెప్పగలుగుతాను. సో ఆల్ ది ఇన్స్ట్రుమెంటైజేషన్ కానీ అదంతా కూడా తనే చూసుకున్నారు. సో చూసింగ్ ద సింగర్, లిరిసిస్ట్ అంతా కూడా ఇట్ ఈస్ ఆల్ అనుదీప్. సో ఇఫ్ సాంగ్ మీకు బాగా నచ్చితే కనుక మేజర్ క్రెడిట్ షుడ్ గో టు అనుదీప్ ఫర్ ద ఆడియో. అండ్ దెన్ ద సెకండ్ credit should go to Teja, because the way he performed in this song, అంటే మా సినిమాలో చాలా ఫైట్స్ ఉన్నాయి. సో ప్రతి ఫైట్లో తేజాకు ఒకటి ఏదో ఇరుగుతూ వచ్చింది. సో ఈ సాంగ్లో ఏది జరిగింది? C4 C3 C4. సో అలాగే ఒక్కొక్క ఫైట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క బోన్ గురించి చెప్తూ ఉండేడు అనమాట. సో ఈ ఫైట్లో ఇది జరిగిందని చెప్పి. సో ఈ ఫైట్లో కూడా పాపం చాలా కష్టపడి హిస్ డన్ హిస్ స్టంట్స్ బై హిమ్సెల్ఫ్. అండ్ థ్యాంక్ యూ తేజ ఫర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ దిస్ సాంగ్. అండ్ దెన్ డెఫినెట్లీ అంటే సాంగ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ అండ్ డైరెక్టర్. సో ఈ మూడు కలిసి చేస్తూ ఉన్నాము. దెర్ వర్ లైక్ 3 directors who were working on this song. సో స్టెప్ సెట్ అవ్వాలి, ఆవకాయ రెడీ అవ్వాలి, ఫైట్ జరుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓవరాల్గా స్టోరీ మేము ఏం చెప్దాం అనుకుంటున్నామో అది కూడా ముందుకెళ్తూ ఉండాలి, ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి. అంటే సినిమాలో ఉండే ప్రతి సాంగ్ కూడా ఏదో సాంగ్ లాగా ఉండదు, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ద ఫిల్మ్ విల్ నాట్ వర్క్. సో అలాగే ఈ సాంగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. అది లిరికల్ వీడియోతో మేము మేనేజ్ చేసి చూపించకుండా, ఫుల్ సాంగ్ రిలీజ్ చేయకుండా మేనేజ్ చేసాము. సో సినిమాలో చూసినప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ ట్విస్ట్ విల్ హ్యాపెన్ ఇన్ ద సాంగ్ అనమాట. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది టు షూట్ విత్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్స్ మాస్టర్ అట్ ద సేమ్ టైం. దెన్ తర్వాత సినిమాటోగ్రఫీ శివేంద్ర గారు, మేము ఆల్రెడీ కల్కి వర్క్ చేసాం కలిసి. సో కల్కి విజువల్స్ అన్నిటికీ చాలా చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టుగెదర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో హీస్ గివెన్ రిచ్ కమర్షియల్ visuals for this song. So thank you Shivendra garu. And Nagendra garu రాలేకపోయారు, ఆర్ట్ డైరెక్టర్. సో హీస్ హెల్ప్డ్ us a lot. అప్పటికి మామిడికాయలు సీజన్ అయిపోయింది అనమాట మేము షూట్ చేసే టైంకి. సో మామిడికాయలు లేవు మాకు షూట్ చేయడానికి. సో వీ మేనేజ్ సమ్హౌ టు గెట్ మామిడికాయలు ఫ్రమ్ సమ్వేర్ లైక్ అట్లా నేలాడి తీసి అది తీసి చాలా కష్టపడ్డాం. సో సాంగ్ చూసినంతసేపు ఎక్కడ మీకు ఆ ఫీలింగ్ రాదు. సో మామిడికాయలు లేవు అని చెప్పి. సో నాగేంద్ర గారికి ఆ క్రెడిట్ వెళ్తుంది. ఆ సాంగ్ అంత బాగా మాకు సెట్ వర్క్ అంతా చేశారు. అన్సీజన్లో మామిడికాయ సాంగ్ చేయాల్సి వచ్చింది. సో అండ్ మై ప్రొడ్యూసర్ నిరంజన్ గారు, సో హిస్ అన్పారలల్డ్ సపోర్ట్ టు మీ అండ్ బ్లైండ్ ట్రస్ట్ ఇన్ మీ. సో నన్ను మా పేరెంట్స్ కన్నా ఎక్కువ నమ్ముతున్నారు. సో ఆ నమ్మకం అంతా నన్ను ఈ సినిమాకి నా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి కావాల్సిన బడ్జెట్ ఇచ్చి సినిమా చేయించుకున్నారు. సో ఐ వాంట్ థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ అన్పారలల్డ్ సపోర్ట్. అండ్ దెన్ సాంగ్ సంబంధించి సింహ గారు. సో సింహ గారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు. చాలా త్వరగా మీరు డైరెక్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ సాహితీ గారు, సో హీస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. మేజర్గా ఈ సాంగ్ తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజెస్లో కూడా సాహితీ గారు పాడారు. అండ్ హిందీలో సునిధి చౌహాన్ గారు పాడారు. అండ్ మలయాళం వచ్చేసి సితారా గారు పాడారు. సో సితారా గారు పాడారు. అండ్ అలాగే ఎవ్రీ సాంగ్ హ్యాస్ టాప్ లిరిసిస్ట్ వర్కింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అనమాట. సో ప్రతి సాంగ్ని కూడా ఈక్వల్ ఎఫర్ట్ పెడుతున్నాము. ఇట్ విల్ నాట్ బీ లైక్ ఎ డబ్డ్ ఫిల్మ్. సో ట్రస్ట్ మీ, మీరు వేరే లాంగ్వేజ్ చూస్తే కనుక ఇది ప్రాపర్ హిందీ సినిమానా అని అనిపించవచ్చు మీకు. సో అంత ఎఫర్ట్ పెడుతున్నాము. సో ఆల్మోస్ట్ లాస్ట్ 6 months నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. సో 80% కూడా ఇది తెలుగు సినిమా డబ్ అయిందిరా అని అయితే అనిపించదు. సో ద ఫిల్మ్ విల్ బీ ఈక్వలీ గుడ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. సో మచ్ has effort has gone into dialogues and also the writing of the lyrics.